అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు అన్నవరం వెళ్ళినా ఎక్కువ ప్యాకెట్లు తెచ్చుకుంటాం అన్నమాట. ప్రసాదం ప్యాకెట్లు అక్కడ ఉన్న టేస్ట్ ఎక్కడా రాదు. నేను ఒకసారి ఇంట్లో ట్రై చేశాను ఎలాగొస్తుందని. అదే వీడియో మాట ఇది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం చాలా బాగా కుదిరిందండి. చాలా బాగా చేశాను. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్లిప్ చేయొద్దు. స్లిప్ చేస్తే నేను చెప్పి మెజర్మెంట్స్ అన్నీ తెలియదు మీకు. పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది అన్నమాట. ఇదేంటంటే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి, చేస్తున్నాను ఇంట్లో. అక్కడ టేస్ట్ ఎక్కడా రాదు, కానీ నేను ఇంట్లో ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అన్నట్టు ట్రై చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది. చాలా టేస్ట్ అక్కడ టేస్టే వచ్చింది అన్నమాట. అక్కడ కొన్ని మసాలా దినుసులు లాంటివి అవి వేస్తారు. నేను అవి తప్ప కన్మాయి అన్నీ వేసాను. టేస్ట్ మట్టుకు చాలా బాగుందండి. అక్కడ టేస్ట్ అంత టేస్ట్ అని చెప్పను, కానీ కొంచెం ఇంచుమించు అలాగే వచ్చిందన్నమాట. గోధుమ రవ్వని నేను ఇంట్లో ఉన్న గోధుమలు ఆడించి ఆ రవ్వ తీసుకున్నాను. బయట అమ్మే రవ్వ కాదండి, గోధుమ రవ్వ. గోధుమలు రవ్వ పట్టించాను అనమాట. మిల్లు కాడ రవ్వ పట్టించాను. ఆ రవ్వని తీసుకున్నాను అనమాట. ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి. ఆ బయట అమ్మే రవ్వని మనం గోధుమలు ఆడించుకున్న రవ్వ వేరువేరుగా ఉంటాయి. ఆ గోధుమలు కడిగి ఎండబోసేసి ఎండిపోయినాక అప్పుడు మిల్లుకి ఇచ్చేసాను. మామూలు ఉప్మా రవ్వ సైజులో ఆడమని చెప్పాను అనమాట. చూపించాను, కొంచెం ఇంట్లో రవ్వ పట్టుకెళ్ళి ఇలాగ ఆడాలన్నాను. అలాగే ఆడారన్నమాట. ఆ రవ్వ మాట అది. అందుకే కొంచెం కలర్ అలాగుంది. ఇందులో ఎలాంటి కలర్ కూడా వాడలేదండి. ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. కొంచెం ముతగ్గా ఉండాలి రవ్వ. ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఒక కప్పుకి నేను గిన్నె పెట్టుకుని పొయ్యి మీద, కొంచెం పెద్ద గిన్నె ఉండాలండి, ఖాళీగా ఉడకాలి. అందులో కొంచెం నెయ్యి పోసుకున్నానండి. నెయ్యి ఎక్కువ పడుతుంది అన్నమాట. ఒక 3 స్పూన్లన్నా నెయ్యి పోసుకుని ఆ నెయ్యిలో ఇది దోర కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. రవ్వని చిటచిట అంట మంచి స్మెల్ వస్తుంది, కమ్మటి స్మెల్ వస్తుంది. కమ్మటి స్మెల్ వచ్చి గోల్డ్ కలర్ వస్తుంది అన్నమాట. ముందు రవ్వ చూస్తే వైట్ కలర్లా అనింది కదా, ఇప్పుడు చూడండి గోల్డ్ కలర్ వచ్చింది. ఆ గోల్డ్ కలర్ వచ్చిందాక ఆ నెయ్యిలో బాగా వేపుకోవాలండి. ఆ పలుకు కూడా పెద్దగా అవుతుంది అన్నమాట. అలా వేపుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో ఇది కప్పుకి 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. పోసుకుంటే ఇంకో 4 కప్పు అన్నా పోసుకోవచ్చు. వాటర్ ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు. నేనైతే కప్పుకు 3 కప్పులు పోసానండి. 3 కప్పులు వాటర్ పోసుకుని అది మరగనివ్వాలి బాగా. వాటర్ బాగా మరిగాక అప్పుడు ఈ రవ్వ అందులో వేసి బాగా ఉడికించుకోవాలన్నమాట. కప్పు రవ్వకి నేను బెల్లం ఎంత తీసుకున్నానంటే 2 కప్పులు బెల్లం తీసుకున్నానండి. ఒక కప్పు రవ్వకి 2 కప్పులు బెల్లం తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే సెట్ అవుతుంది. కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకుంటే కప్పున్నర బెల్లం తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవన్నీ దంచేసుకుని ముక్కల కింద కొట్టుకుని పక్కన పెట్టుకున్నాను. 2 కప్పులని, అదొక కప్పు ఇదొక కప్పుని సెపరేట్గా తెలుస్తుంది అన్నట్టు. నీళ్ళు మరుగుతున్నాయి చూడండి, మనం పొయ్యి మీద పెట్టాం కదా, నీళ్ళు మరుగుతున్నాయి. నీళ్ళు మరిగినప్పుడు ఈ రవ్వని, మనం ఏపి పక్కన పెట్టుకున్న రవ్వని ఆ నీటిలో వేసేసుకోవాలి. నీటిలో వేసేసుకుని కలిపేసి ఒకసారి సిమ్లో పెట్టేసి మూత పెట్టి మెల్లిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆ పొలకంతా ఉడకాలి కదా, మెత్తగా ఉడకాలి. మెల్లిగా అది అన్నం ఉడికినట్టు ఉడుకుద్ది అన్నమాట. మెల్లిగా అలా కలుపుకుంటూ ఉడకాలి. అలా ఉడికినప్పుడే కొంచెం మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. అది అన్నం పొంగు వచ్చినట్టే వస్తుందండి రవ్వ. మనం ఉప్మా చేసినప్పుడు అది ఎలాగ వస్తుందో అలాగే వస్తుంది. అందులోని మనం కొంచెం నెయ్యి వేసి వేపాం కదా, బాగా పొంగుతూ ఉంటుంది. నెయ్యి వేయటం వల్ల బాగా కలుపుకుంటూ ఉండాలండి. బాగా సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. కలిపేసుకున్నాక దగ్గరికి వచ్చాక అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంకా అలా ఉడుకుద్ది. మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. ఇంకిపోయినప్పటికీ అది పలుకు లైట్గా పలుకు ఉండాలండి, బాగా మెత్తగా అయిపోకూడదు. బాగా మెత్తగా అయిపోయినా బాగోదన్నమాట. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తింటే మీకే తెలుస్తుంది. అది కొంచెం బాగా మెత్తగా ఉండదు, కొంచెం లైట్గా పలుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఏ ముక్కకు ఆ ముక్క విడిపోతున్నట్టుగా ఉంటుంది. నెయ్యి వల్ల అలా నున్నగా ఉంటుంది అన్నమాట. నెయ్యి ఎక్కువ వేసి చేస్తారు, నేను అదే టైప్లో చేస్తున్నాను. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను అనమాట. నేను నెయ్యి కూడా ఆల్రెడీ వేసాను. నెయ్యి వల్లే టేస్ట్ వస్తుందండి. నెయ్యి పటికి ఇవన్నీ వేస్తారు. పటికి వేయటం వల్ల అది తడి ఆరిపోయినట్టు ఉండదు అన్నమాట. కొంచెం చెమ్మగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట, మెరుస్తూ ఉన్నట్టు ఉంటుంది. నేను ఇందులో పటికి అది ఏమి వేయట్లేదండి. మామూలు స్వీట్లో ఏమేమి వేసుకుంటారో అవే వేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఉడికిపోయింది, పలుకు దగ్గరికి వచ్చేసింది, వాటర్ కూడా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదండి బెల్లం, 2 కప్పులు బెల్లం. 2 కప్పులు బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. ఆల్రెడీ ఇది పాకం వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా వాటర్ లేకపోయినా ఆ వేడికి బెల్లం పాకం వచ్చేస్తుంది.
అలా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన దాకా కలుపుకోవాలి. తొందరగానే కరిగిపోతుంది. వాటర్ కింద కూడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ రవ్వలో వాటర్ మొత్తం ఎగిరిపోయింది కనుక అది పాకం వచ్చేస్తుంది. ఆ పాకంలో కొంచెంసేపు ఉడకాలన్నమాట. ఆ జిగురు పాకం టైప్లో వస్తుంది. ఇలా అంటే మనం చేత్తో అంటే ఇలా తీగలాగా వస్తుంది. అది జిగురు పాకం అన్నమాట. ఆ జిగురు పాకంలో ఉడికితేనే బాగుంటుంది అన్నమాట. అదే జీళ్ళు పాకం అంటారు కదా, ఆ టైప్లో వస్తుంది. చూసారా, వాటర్ పోయకుండా అలా పాకం వచ్చేసింది. ఆ పాకంలో మెల్లిగా ఉడకనివ్వాలండి, హై పెట్టకూడదు. నేనేమంటే మిరియాలు, కొంచెం యాలకులు, చెక్క పౌడరు, జాజికాయ ఇవన్నీ కొంచెం కొంచెం వేసాను అన్నమాట అండి. అవన్నీ వేసాను. ఇంకా పాకం వచ్చేసాక లాస్ట్లో అవి వేసాను. నెయ్యి కూడా వేసుకుంటానే ఉన్నాను. నెయ్యి వేసి మీకు స్లిప్ మిస్ అయిపోయినట్టు ఉంది. నెయ్యి కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. నెయ్యి వల్లే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా ఆల్రెడీ దగ్గరికి వచ్చేసిందండి. బాగా కొంచెం చిక్కబడిన దాకా ఉంచుకోవాలి. అలాగా వాటర్ కింద ఉంది కదా బెల్లం పాకం, అది దగ్గరికి వస్తుంది. దగ్గరికి రావాలని హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకునే మెల్లిగా చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి. 15 మినిట్స్, 20 మినిట్స్ అయినా టైం పడుతుంది. ఈ పాకం దగ్గరికి వచ్చినప్పటికి కొంచెం ఓపికగా అలా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టకూడదు. మూత పెడితే పొంగు వచ్చేస్తుంది అన్నమాట. బెల్లం జిగురు పొంగు కింద వచ్చేసి పొంగిపోతుంది. అలా పొంగితే బాగోదు. అలా కలుపుకుంటూ ఉండాలి. ఎంతసేపు చేత్తో తిప్పుతూనే ఉండాలి. అది పక్కన పెట్టేసి అటు ఇటు వెళ్ళిపోయినా మాడిపోతుంది. అడుగు అంటకుండా అది చూసుకుంటూ ఉండాలి. అలా మెల్లిగా ఉడకాలి, పాకంలో ఉడకాలన్నమాట. ఆ పలుకు అది మొత్తం ఉన్నదంతా కొంచెం మెత్తగా అయిపోతుంది. తెల్లగా ఉంది. ఎందుకంటే ఇది ఆడించిన రవ్వ కదండి, కొట్టుకాడ కొన్న రవ్వ కాదు. ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి. కొంచెం అది చెక్కబడిందంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం గెరిటితో తెస్తే గెరిటిని ఇలాగ అంటుకుని ఇలా పడినట్టుగా గట్టిగా పడాలన్నమాట ముద్ద. అలా పడితే ప్రసాదం రెడీ అయిపోయినట్టే. మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు, ఏదైనా కార్యక్రమాలు అప్పుడు కూడా మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. ఒక్కొక్కరు బాగా పొడి పొడిగా చేస్తారు, అది బాగోదండి. ఇంకో చూసారా, అసలు అలాంటి కలరు వాడలేదు నేను. ఎలాంటి కలరు వాడకుండా మామూలు ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి చేశాను అన్నమాట. కలర్ చూడండి, మంచి కలర్ వచ్చింది. అక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా ఇలాగే ఉంటుంది. నేను నెయ్యి ఎక్కువ వేసానండి, నెయ్యి చాలా వేసాను. మళ్ళీ లాస్ట్లో కూడా ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. నెయ్యికాయ చూపిస్తున్నాను కదా మీకు. అది నెయ్యి 2 స్పూన్లు వేసుకుంటూ ఉండాలి. అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అది పైకి తేలుతూనే ఉంటుంది. దానివల్ల మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది, మంచి రుచి కూడా వస్తుందండి. నెయ్యి వల్ల టేస్ట్ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. అది చూసారు, మొత్తం అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. అది మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, మనం తినడానికి అన్నిటికీ బాగుంటుందండి. తిని చూశాను, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పాలండి. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఈ ప్రసాదం చేశాక నేను మా ఇంటి దగ్గర అది కొంతమందికి పెట్టాను. నాకు తెలిసిన వాళ్ళకి అది ఇచ్చాను. చాలా బాగుందని చెప్పారు అందరూ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో చెప్పాలండి. ఇదేనండి వీడియో, ఈరోజు వీడియో అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. అలాగేనండి, మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్.